సో సింహరాశి వారికి ఎలా ఉంటుందండి జూలై మాసం? సో సింహరాశి వాళ్ళకి నార్మల్గా ఉంటుందండి, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఒక్క జాబ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉంటున్నారు, 11 నుంచి 12కి వస్తూ ఉన్నారు. అలానే కుజుడు కూడా 10వ స్థానంలో ఆల్రెడీ ఉన్నారనమాట వీళ్ళు. అంటే ఈ 2 గ్రహాలు 10వ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. బట్ అదర్వైజ్ మిగతా అన్ని విషయాలు చాలా కంఫర్టబుల్గా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక బెస్ట్ పీరియడ్స్ అయితే వీళ్ళకి టైం అయితే రాబోతున్నాయని మీరు గమనించుకోవాలి. ఇందులో మనకేం చెప్తారంటే లఘు గోచారం దానికి వెళ్ళే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దామండి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఈ మనకి సింహరాశిలో ఉంటారు. పేరు బలం పెట్టి చూసుకుంటే మా, మీ, ము, మేము, టా, టీ, టు, టే, టో అన్న ఈ లెటర్స్ అంతా కూడా సింహరాశిలో వస్తారని గమనించుకోవాలి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చెప్తే వీళ్ళకి సింపుల్ వర్డ్స్లో టోటల్ మంత్ అంతా ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఏమని చెప్తారు? ధనచ్ఛేదం, శుచం, పుష్టిం, అఖిల విషయ భోగం. అంటే ఇది మొత్తం ఇంతవరకు అర్థమైతే టోటల్ మంత్ అంతా మనం చెప్పుకోవచ్చు. ఏమవుతుంది? 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధనచ్ఛేదం అంటే ధనాన్ని కోల్పోతారు. తర్వాత 10వ స్థానంలో అగైన్ కుజుడు కూడా 10వ స్థానంలో ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. మానసికంగా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే బుధుడు వల్ల పుష్టిగా ఉంటారు, మానసికంగా చాలా మంచి హెల్తీగా ఉంటారు. శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో చాలా ఎంజాయబుల్గా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇన్ సమరీ వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇందులో మెయిన్ 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందండి. పాజిటివ్ సైడ్లో వీళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది, శత్రువులు అనేవాళ్ళు ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ వీళ్ళకి పై చేయి అవుతుంది, అంతవరకు పాజిటివ్. బట్ ఎక్కడ నెగిటివ్ అంటేనండి వీళ్ళకి స్వస్థాన నాశనం చేయవ బంధు రోగ ధనవేహ ప్రాణపర్యంతం మాపత్యం అవమానం రవో వ్యయ రవి అంటారు. అంటే 12వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంట, స్వస్థాన నాశనం చేయవ అంటే వాళ్ళు అప్పట్లాగా ఏదైనా పొజిషన్లో ఉంటే అందులో ఆ పొజిషన్ని కాపాడుకోవటంలో, లేదంటే ఆ పొజిషన్ పోయే అవకాశం ఉంటుందో, జాబులు పోయే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో ఎవరికైనా దశలు భుక్తులు సరిగా లేకపోతే జాబులు పోయినా కానీ ఆశ్చర్యపోని అవసరం లేదు, కేర్ఫుల్గా ఉండాలి. రెండోది వీళ్ళు అష్టమ శనితో ఉన్నారు కాబట్టి ఇంకా శని యొక్క ప్రభావంతో ఉండటంతో కొంచెం స్మార్ట్ వర్క్లు అవి ఇవి చేస్తే ఇంకా ప్రాబ్లం వస్తుంది. చాలా జెన్యున్గా హానెస్ట్గా ఉంటే జాబులు ప్రొటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది మనకేం చెప్తారు, బంధు రోగ అంటే బంధువులకి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాణ పర్యంతం ఆపత్యం అంటే ప్రాణాలు పోయే అంత విధంగా ఆపత్తులు వస్తాయి అని చెప్తూ ఉంటారు. తర్వాత అవమానాలు జరుగుతూ ఉంటుంది. చూడండి, కొంతమందికి జాబ్ ఉంది అనుకోండి, చాలా ఇన్సల్ట్గా అవమానంగా ఫీల్ అయిపోతాం. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటాం. అఫ్కోర్స్ మనకి లిమిటేషన్స్ ఉంటాయి అనుకోండి, ప్రతి ఒక్కరికి లిమిటేషన్స్ దాటి మనం వర్క్ చేయలేం. సో కొన్నిసార్లు ఏమవుతుంది, మనం వర్క్ చేయలేనప్పుడు బియాండ్ మన లిమిటేషన్స్ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనమాట, అది ఎందుకు ఇది ఎందుకు అని చెప్పేసి. సో ఇలా ఉంటే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే కుజుడు కూడా వీళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అని చెప్తారు. అంటే ఏంటి, ఉద్యోగంలో అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్గా ఉంటారు. సదా సంచార ఉద్యోగం, నిలకడగా ఏ ఉద్యోగం చేయరు. అంతేకాకుండా సదా భోజన దుర్బలం, ఈ టైంలో వాళ్ళకి ఫుల్ ప్రెషర్ వచ్చేసి టయానికి భోజనం కూడా చేయరు. నిత్యం క్లేశ, హైలీ టెన్షన్గా ఉంటూ ఉంటారు అని గమనించుకోవాలి. సో ఈ 2 గ్రహాలు మీరు గమనించుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే పాజిటివ్ నోట్ ఏంటంటే శుక్రుడు బుధుడు బాగా చక్కగా కలిసి ఉన్నారు. అయితే ఇందులో టోటల్గా వీళ్ళకి గౌరవము, సంతృప్తి, బంధువుల వల్ల ప్రీతి, కీర్తి ప్రతిష్టలు ఇవంతా వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ శుక్రుడు ఫస్ట్ జన్మరాశిలో ఉండటంతో అర్ధలాభచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్య లాభస్యాత్ అని చెప్తారు. అంటే దీని అర్థం ఏంటి, ఆర్థికంగా లాభం ఉంటుంది, స్త్రీలతో చక్కగా కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో ఏమన్నా అంతకుముందు ఎవరితో గొడవలు ఉన్నా కానీ అవన్నీ పోయేసి చక్కగా ఉంటారని చెప్తూ ఉంటుంది. యత్న కార్య లాభస్యాత్ అంటే ఏదైనా గట్టిగా ప్రయత్నం చేస్తే అందులో రిజల్ట్ ఉంటుంది అని ఇది కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ మంత్ అంతా పర్టికులర్గా జాబ్ విషయంలో ఈగో క్లాషెస్కి పోకుండా, స్మార్ట్ వర్క్ చేయకుండా చాలా హంబుల్గా సింపుల్గా ఉండి ఏదైనా కనుక ప్రాబ్లం అయినా స్మార్ట్ వర్క్ చేయకుండా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు స్మార్ట్ వర్క్ చేసే స్టేజ్ దాటిపోయింది. అంటే టూ మచ్ స్మార్ట్ వర్క్ చేసినా డజంట్ వర్క్ అవుట్ అన్నమాట. అందుకని వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ
చాలా సింపుల్గా హంబుల్గా ఉండాలండి. Hmm. ఎవరితో గొడవ పడకుండా ఒక 2 స్టెప్పులు వెనక్కి తీసుకొని టూ మచ్ కమిట్ అవ్వకుండా ఇది చేస్తాం అది చేస్తామని అలా అని ఏదన్నా ఇన్ కేస్ రాంగ్ అయినా కానీ దాన్ని అగ్రి అయ్యేసి హంబుల్గా ఉంటే చాలా పరిస్థితి చేతిలో ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే క్లాషెస్కి వెళ్ళిపోతామో ఏదేదో చేయాలనుకుంటామో ఇన్ కేస్ ఏదైనా తేడా పడితే మనం కౌంటర్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాం, ప్రాబ్లం అవుతుంది. ఈ ఒక్క ప్రికాషన్స్ ఉంటే బాగుంటుంది. ఎస్. సో 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు అనుకూలంగా లేవు. మరి నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయండి? ఇందులో మఖా, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు అంటే ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ సౌఖ్యంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. ఫంక్షన్స్ అన్ని చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా పాజిటివ్ ఉంది. అటు సైడ్లో ఏముంటుందంటేనండి వీళ్ళకి నాశనము, అతి భయము, మృత్యు భయము. అంటే ఎక్కువగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది ఏదో జరగదు. పర్టికులర్గా అది కూడా త్రూ లేడీస్ కానీ త్రూ మనీ కానీ వ్యవహారాలలో అనుకున్న విధంగా ప్రాబ్లం అయితే ఏమంటారు అనుకూలంగా ఉండదు ఫస్ట్. తద్వారా వీళ్ళకి ఏమంటారు ఓవర్గా భయపడిపోతూ ఉంటారు. నెక్స్ట్ అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మృత్యు భయం అంటే దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ పూర్వ ఫాల్గుని నక్షత్రం వీళ్ళకి ఫస్ట్ లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, పార్టీలు ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ ఉంటారు. సో వీళ్ళకి కూడా దేహ పీడనం, అతి భయము, నాశనము చూపిస్తూ ఉంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి అగైన్ లాభప్రదంగా ఉంటారు. ఫారిన్లో ఉన్న వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది. తర్వాత అనుకున్న పనులు కావు, తద్వారా వీళ్ళు కూడాను విపరీతంగా భయానికి గురే అవకాశం ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇవి తప్పక నేను ఎక్కువగా ఏం చెప్తానంటే బ్రాడ్గా ఇదంతా మనకి మహర్షులు ఇచ్చిన జ్ఞానము. బట్ రియల్ టైంలో చూస్తే జాబ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఇవంతా సహజంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సింపుల్. సో ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీళ్ళకి? ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం చాలా ఇంపార్టెంట్. హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదవటం ఇంకా ఇంపార్టెంట్. ఈ రెండింటి కాంబినేషన్ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ అండి. ఇవి కాకుండా నేనేం చెప్తానంటే ఈ రెండింటి గ్రహాలకు ఒకసారి సంపూర్ణ శాంతి పూజలు అని అంటారు. అంటే ఈ గ్రహాలకు జపాలు చేయటం, దానాలు చేయటం, తర్పణాలు చేయటం, కొంచెం ఈ హోమాలు కనుక చేయించుకుంటే ఆ గ్రహాలు శాంతిస్తాయి అని చెప్తారు. ఇంకా వీళ్ళకి ఏమైనా ఇండివిజువల్ జాతకం చూసుకొని దాంట్లో కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే ఇంకా మంచిదని నేను చెప్తాను. వీటికి ఏం చెప్తారంటే అండి మనకి సూర్య అష్టకం అని ఉంటుంది, అది చదవగలిగితే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఇంతవరకు సెల్ఫ్ రెమెడీస్ అని చెప్తారు. ఇంతవరకు అంటే పెద్ద పెద్ద రెమెడీస్ చేయలేని వాళ్ళు ఇవి చేసుకుంటే బాగుంటుంది. అట్లీస్ట్ కన్య రాశి వారికి జూలై మాసం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామండి. జూలై మంత్ మనం చూసుకుంటే కన్య రాశి వాళ్ళకి అసలు ఓవరాల్గా కన్య రాశి వాళ్ళకి బాగుందండి. వీళ్ళకి అదృష్టం ఏమంటేనండి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 ప్రతికూలంగా ఉన్నాయి. అంటే నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నాయి. కాకపోతే వీళ్ళ అదృష్టం ఏమిటంటేనండి నెగిటివ్ రిజల్ట్ ఇచ్చే గ్రహాల యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క తీవ్రత చాలా తక్కువగా ఉంది. చాలా మైల్డ్గా ఇబ్బంది పెడతారు. అంటే ఓవరాల్గా నేనేం చెప్తానంటే బాగుందనే చెప్తాను. అంటే అసలు అంతా బాగుంటుంది హైలీ ఇంపాసిబుల్ కదా. అందుకని వీళ్ళకి ఏం చెప్తారంటే సూర్యుడు 11వ స్థానంలో ఉండటంతో నక్షత్రాలు చూసుకున్నాం అనుకోండి, ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మనకి కన్య రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీపు, షం, నా, టా, పేపో అన్న లెటర్స్ ఇందులో ఉంటాయండి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే విత్తలాభం, దేహరుజం, శేష సౌఖ్యం, అర్ధప్రాప్తిం అంటారు. అంటే అర్ధప్రాప్తిం అంటే ధనం వస్తుంది, శేష సౌఖ్యం అంటే ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది, నెక్స్ట్ విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది, నెక్స్ట్ దేహ రుజం అని చెప్తారు. అంటే శారీరకంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తారు. బట్ ఇక్కడ శారీరకంగా ఇబ్బంది అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది, అంత ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏముండదు. అయితే అర్ధప్రాప్తం విపరీతంగా ధనం వస్తుంది, కానీ ఆ ధనాన్ని విపరీతంగా ఖర్చులు కూడా పెట్టేస్తారు, లగ్జరీ ఐటమ్స్ కొనేస్తారు. అప్పటిదాకా నార్మల్గా వెళ్ళాను ఫ్లైట్లో వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఒక సెన్స్లో ఇది మంచిదని చెప్పుకోవచ్చు. ఎంజాయ్ చేస్తారు కదండి. కన్య రాశి వాళ్ళకి బాగుందంటే అదే మరి డబ్బులు కూడా పోతాయి కదా. సో వీళ్ళకి మనకి 11th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏం చెప్తారంటే అయితే లాస్ట్ మంత్ ఈ మంత్ 2 months కూడా సూర్యుడు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నారు. అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ మే నుంచి జూన్ నుంచి జూలై 15th ఈవెన్ ఆగస్ట్ వరకు కూడా చాలా బాగుంది వీళ్ళకి. అందులో ఇప్పుడు గురువు కూడా మారటంతో ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నారనమాట. సో ఇప్పుడు మనకి వీళ్ళకి 11వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం వల్ల ఏమవుతుంది, అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభో ఏకాదశి గతే రవి అని చెప్తారు. అంటే లాభప్రదంగా ఉంటుంది. రెండోది ఇంట్లో ఎప్పుడు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి,
పార్టీలు ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు. మెయిన్గా ధనానికి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది. వీటితో పాటుగా పకులాచార అంటారు. అంటే ఇంటికి సంబంధించిన ట్రెడిషనల్గా ఉన్న పండగలు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవటం, అన్నవరం సత్యనారాయణ స్వామి పూజలు చేసుకోవటం, లేదంటే లాంగ్ ట్రావెల్స్ పిలిగ్రిమేజ్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళది కానీ వీళ్ళ బంధువులది కానీ చక్కగా పెళ్ళిళ్ళలో ఒక శుభకార్యాలు జరుగుతూ ఉంటే ఇందులో వీళ్ళు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ టైం అని మనం చెప్పుకోవచ్చు. అలానే కుజుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండి విపరీతమైన ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు కొంచెం వీళ్ళకి శత్రువులకి అంటే గిట్టన అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే చాలా మంచిది. ఇక్కడ 9వ స్థానంలో కుజుడు ఉండటం ఏం చెప్తారంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. బేసికల్గా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ అది కూడా చాలా తక్కువ ఇంటెన్సిటీతో ఉంది కాబట్టి వాళ్ళు ఏం బాధపడిన అవసరం ఏమీ లేదు. దాని గురించి కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకేం చెప్తారు, శోషణం దేహ పీడనం అంటారు. అంటే శరీరం అంతా ఎండిపోయినట్లుగా ఉండటం, తర్వాత శారీరకంగా కొంచెం పెయిన్ ఇబ్బందులు పడుతూ ఉండటం, స్థాననాశనం, ఇది కొంచెం విరోధంశ అంటారు. అంటే ఉన్న పదవిలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకి కుజుడు వల్ల అండి. అయితే బుధుడు శుక్రుడు చాలా మంచి చేస్తూ ఉన్నారు. ఇక్కడ బుధుడు 10వ స్థానంలో ఉండటం తోటి ఎగ్జిక్యూషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరైతే సాఫ్ట్వేర్లో ఉన్నారో లేదంటే మీడియా రంగంలో ఉన్నారో ప్రాసెస్ ఇటు అటు మారుస్తుంటారు, వాళ్ళంతా చాలా చక్కగా ఉంటుంది, సుఖంగా ఉంటారు, ఉద్యోగంలో గ్రోత్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం అగైన్ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. కొంతమంది ఏమని చెప్తారు, కృష్యాది సర్వ విఘ్నం శాత్ అని చెప్తారు. అంటే వ్యవసాయం చేసిన ఉద్యోగం చేసిన అందులో అంత రిజల్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారు. కొన్ని గ్రంథాలు ఏం చెప్తారంటే 12వ స్థానంలో శుక్రుడు ఉండటం తోటి విందులకి విలాసాలకి విపరీతంగా డబ్బులు పెట్టేస్తూ ఉంటారు. అలానే కీర్తి ప్రతిష్టలు కావాలని చెప్పేసి హంగు ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది అని 2 విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి వ్యవసాయం చేసే వాళ్ళకైతే పంట దిగుబడి తక్కువ ఉంటుంది. బట్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఐటీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఫారిన్ ఇప్పుడు అందులోనూ మనకి యుఎస్లోను తర్వాత కెనడాలోను వెకేషన్స్ ఉన్నాయి, సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఈ టైంలో వీళ్ళంతా డబ్బులు అక్కడ షార్ట్ ట్రిప్స్ అవన్నీ వెళ్ళిపోయేసి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళు ఎవరిని ఉంటే గమనించుకోవాలి. ఇట్స్ గుడ్, ఐ విష్ దే హ్యావ్ టు ఎంజాయ్ అండి. నేను అదే కోరుకుంటాను కదండి. దాంట్లో ఎంత కష్టపడిన తర్వాత ఎంజాయ్ చేయటం తప్పే ఉందండి. మన ఓన్ కష్టపడిన డబ్బుతో మనం చేయటం తప్పే ఉంది. మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడంలో తప్పలేదు. వేరే వాళ్ళకి ఇచ్చి ఖర్చు పెట్టకూడదు, అన్ని పోగొట్టుకుంటారు. పోగొట్టుకోకూడదు. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి కన్యా రాశి వారికి? వీళ్ళకి ఉత్తర ఫాల్గుని హస్తచిత్త నక్షత్రం వాళ్ళు, ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ లాభప్రదంగా ఉంటుంది. రెండోది ఫారిన్లో స్టే చేసినా లేదంటే లాంగ్ వెకేషన్ చేసినా కలిసి వస్తుంది వీళ్ళకి. రెండోది అతిగా భయము నాశనము చూపిస్తుంది. అంటే అనుకున్న పనిలో ముందుకు పోకుండా అది అతిగా భయపడే పరిస్థితులు ఉంటాయి. నెక్స్ట్ హస్త నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, క్షేమంగా ఉంటారు, అతి భయము చూపిస్తుందండి. ఓవరాల్గా టూ మచ్ యాంగ్జైటీ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి అగైన్ ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, క్షేమంగా ఉంటారు, అతిగా లాభప్రదంగా ఉంటుంది. రెండోది అతిగా భయము దేహపీడనం, ఈ రెండింటి కాంప్లికేషన్స్తో ఎక్కువగా ఉంటుంది. నాకు ఇందులో హస్త నక్షత్రం చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాది హస్త నక్షత్రం గురించి చేసిన వీడియోలు బాగా పాపులర్ అయిపోతాయి. రెండోది ఇది నాకు మోస్ట్ బెనిఫిషియల్ నక్షత్రం కూడా పర్సనల్గా. అది వాట్ ఎవర్ ది రీజన్ హస్తానంగానే కొంచెం అటెన్షన్ పే చేస్తాను నేను వాళ్ళకి. సో వీళ్ళకి బాగుంటారండి హస్త నక్షత్రం వాళ్ళు. సో వాళ్ళకైతే కొంచెం టెన్షన్గా ఉంది అని చెప్పేసి నాకు 2-3 కాల్స్ రీసెంట్గా వచ్చినాయి. వాళ్ళంతా ఎన్ఆర్ఐలో అక్కడ అబ్రాడ్లో ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసామండి, గురువు మాట్లాడని చెప్పేసి మీరేమంటారని చెప్పేసి సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ వాళ్ళు రకరకాలు తీసుకుంటూ ఉంటారు కదా. అందులో భాగంగా నా దగ్గర కూడా వచ్చారు. హస్త నక్షత్రం వాళ్ళకి పశు నాశనం అని ఒకటి చూపిస్తుంటుందండి. అంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే రిసోర్స్ ఏదైనా ఉంటే అది వీళ్ళకి అందకుండా దూరంగా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే దే ఆర్ ఇన్ ద గుడ్ టైమ్స్, గుడ్ నోట్స్. చిన్నవి ఉంటాయి కాబట్టి పెద్ద ఎక్కువగా ఏమి టెన్షన్ పడనవసరం లేదు. సో ఆ చిన్న హర్డల్స్ కూడా దాటేయాలంటే ఎలాంటి రెమెడీస్ని సూచిస్తారు? వీళ్ళకి ఎక్కువగా ఏ గ్రహం ఇబ్బంది పెడుతుందంటే అతిగా భయపడే అవకాశం ఎక్కువగా చూపిస్తుందంటే వీళ్ళకి మృత్యుంజయ మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకున్న రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. సో వీళ్ళు కాకుండా సుదర్శన హోమం అని ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా టెన్షన్ పడిపోతున్నామండి, ఏదేదో అవుతుంది అనుకున్నప్పుడు సుదర్శన హోమం చేయించుకున్నా కానీ చక్కగా ఉంటుంది. సో ఇండివిజువల్గా జాతకం అంటే ఇది ఎంత బాగున్నా ఈ టైంలో నేనేం చెప్తానంటే మాకు బాగలేదు అనుకుంటే ఇండివిజువల్ జాతకం చూపించుకుంటే మనకు క్లారిటీ వస్తుంది ఎందుకు వాళ్ళకి బాగుండటం లేదు, దానికి రీజన్ ఏంటని చూడవచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.